హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి భద్రేశ్వర ఫర్నిచర్. నాకైతే భద్రాచలం నుంచి కాల్ వచ్చింది. మేడం, మేము ఇన్స్టాలో మీ రీల్ చూసాము, డైనింగ్ టేబుల్స్ అవి కూడా లో కాస్ట్లో ఉన్నాయి కదా, మేము హోటల్ పెడదాం అనుకుంటున్నాము, దానికి తగ్గ డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా మీరు పంపించాలి అనేసి అన్నారు. సార్ పంపిస్తాం సార్ అంటే మీ దగ్గర ఒకటి రెండే ఉంటాయి, ఎక్కువ కావాలంటే కూడా బల్క్లో ఇస్తారా అని అడిగారు. సార్ బల్క్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్, నో ప్రాబ్లం అని చెప్పాము. అయితే డైనింగ్ టేబుల్స్ కావాలన్నారు, అలాగే రౌండ్ గ్లాసెస్ కావాలి, దాని కింద బేస్ కూడా కావాలి అని చెప్పారు. యాక్చువల్లీ వాటిని క్రాస్ బార్స్ అంటారు, అవి కూడా కావాలి అని చెప్పారు. అవి బుక్ చేశారు అండ్ ఇవి కూడా బుక్ చేశారు. అయితే దాని పైన రౌండ్ గ్లాస్ అయితే బాగుంటుంది, స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తారు అన్నమాట రౌండ్ అని చెప్పి. కొన్ని అలా తీసుకున్నారు, కొన్ని ఏమో ఇలా తీసుకున్నారు, అంటే నార్మల్ డైనింగ్ టేబుల్స్ తీసుకున్నారు. అండ్ అలాగే ఆఫీస్ చైర్ కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా మీకు కంటిన్యూషన్లో చూపిస్తాను. మహబూబ్ నగర్, చిత్తూరు, కర్నూలు, విజయవాడ, ఏలూరు, తెనాలి ఇలా చెప్తూ ఉంటారు కదా, నిజంగానే అంత దూరం మీరు డెలివరీ ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. లేనిదా ఉన్నట్టుగా క్రియేట్ చేసే అవసరం మాకైతే లేదండి. ఎక్కడైతే డెలివరీ చేస్తున్నామో ఆ ఊరి పేరు, ఏ మెటీరియల్ అయితే డెలివరీ చేస్తున్నామో ఆ మెటీరియల్ కూడా నిజంగానే ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాము, లేకపోతే కనుక చెప్పే అవసరం అనేది మాకు లేదు. ఇప్పుడైతే కనుక మొత్తం రౌండ్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నారు కదా. ఇది హోటల్ అండి, హోటల్లో పూజ బుక్ చేసుకున్నప్పుడు చెప్పారండి, మాకు ఈ డేట్లో పూజ ఉంది, పూజ అయిన సెకండ్ డే మార్నింగ్ కల్లా మా దగ్గర మెటీరియల్ ఉండాలి అని చెప్పారు. అలా ఇస్తానంటేనే తీసుకుంటామని చెప్పారు. మనమైతే ఆ టైంకి కరెక్ట్గా ఇచ్చేసాము. మనమైతే కనుక మోస్ట్ ఆఫ్ ది 99% టైం అనేది మిస్ చేయము, టైంకి ఇచ్చేస్తాము. అయితే ఈ డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా కస్టమైజేషన్ డైనింగ్ టేబుల్. కస్టమైజేషన్ ఏముంది, నార్మల్గా గ్లాస్ కదా అనుకోవచ్చు, కాదండి. బేస్ అనేది కూడా మనం ఎలా ఇచ్చామంటే కస్టమర్కి డిజిటల్ ప్రింటెడ్ గ్లాస్ అండి, చూస్తున్నారు కదా, అంతా కూడా ర్యాపింగ్ చేసి ఉంచేస్తాము. ఎందుకంటే కస్టమర్ ఓపెనింగ్ చేసే టైంలోనే ఆ బిఫోర్ డే అన్నీ కూడా మేము తీస్తాము అని చెప్పారు. సో అందుకని చెప్పి అన్నీ కూడా అలా ప్యాకింగ్తో ఉంచేసాము. మనం ఈచ్ అండ్ ఎవ్రీ చైర్కి కూడా ప్యాకింగ్ చేసాము, చూస్తున్నారు కదా. అంటే కస్టమర్కి మెటీరియల్ వెళ్ళడానికి, అది కూడా సేఫ్టీగా వెళ్ళడానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అనేది మీ అందరికీ చూపిస్తున్నాను. అందులోనే ఇంకొక మోడల్ ఇచ్చాము, ఇదిగోండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది, ఇందాక చూపించింది బ్రౌన్. 2 కలర్స్, మొత్తం 3 మోడల్స్ తీస్తున్నారు కస్టమర్ అయితే కనుక. ఈ చైర్స్ అన్నీ కూడా టోటల్లీ ఇంపోర్టెడ్. దీంతో పాటు ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్ కూడా తీసుకున్నారు. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తుందని చూడండి, ఇదిగోండి. సెట్ ఇలా ఉంటుంది యాక్చువల్లీ, 4 చైర్స్, ఒక సెట్ బేస్ ఏమో టేక్ ఉంటుంది, టాప్ ఏమో డిజిటల్ ప్రింటెడ్ గ్లాస్. కస్టమర్కి మెటీరియల్ డ్యామేజ్ కాకుండా వెళ్ళాలి అని చెప్పి వెహికల్ మనమే ఇక్కడ బుక్ చేసాము. మన పర్సన్సే వెళ్ళి ఫిట్టింగ్ అది చేసి వస్తారు. వాళ్ళకి ఫిట్టింగ్ చేసే వాళ్ళకి ₹1 కూడా తీసుకోమండి మేమైతే 100%, ఎందుకంటే వాళ్ళకి మేము శాలరీ ఇస్తున్నాం కాబట్టి తీసుకోవద్దని ఖచ్చితంగా చెప్తాము. మెటీరియల్ డ్యామేజ్ కాకూడదని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్యాకింగ్ అనేది నీట్గా చేసేస్తాము. ఎందుకంటే కస్టమర్కి మెటీరియల్ కనుక డ్యామేజ్ అయితే కనుక డబ్బులు అనేది లాస్ అయిపోతాము. సో అందుకని చెప్పి మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్యాకింగ్ క్లియర్గా దగ్గర చూసుకున్నాం. మా పర్సన్ని ఖచ్చితంగా పంపిస్తాము. సాయి భద్రేశ్వర ఫర్నిచర్ అంటే నమ్మకం అంటేనే సాయి భద్రేశ్వర ఫర్నిచర్. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకు అంటే మనం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే కనుక ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ అన్నీ కూడా దగ్గరుండి మేమే చూసుకుంటాం. మా స్టాఫ్ మీద వదిలేమో టోటల్లేనా, దగ్గరుండి మేము చూసుకుంటూ ఉంటుండగా వాళ్ళు, ఎందుకంటే మా పిల్లలు ఏం తప్పు చేసినా సరే నేమ్ వచ్చేది షాప్కే వస్తుంది. సో అందుకని చెప్పి దగ్గరుండి ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ చూస్తాం. ఎందుకు ఇంత ప్రయారిటీ అంటే కస్టమర్ పెట్టే డబ్బులు ప్రతి రూపాయి వర్త్ ఉండాలి. సో అందుకని చెప్పి డ్యామేజ్ కాకుండా కేర్ఫుల్గా ప్యాకింగ్, లోడింగ్ అనేది మేమే చూసుకుంటున్నాం. ఎవరికైనా సరే డబ్బులు ఒకటే కదండి, కస్టమర్కి అయినా ఒకటే, నాకైనా ఒకటే. డబ్బుల విలువ నాకు బాగా తెలుసు. సో అందుకని చెప్పి మెటీరియల్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా నీట్గా ప్యాకింగ్ అనేది చేసేస్తాము.